హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వీడియో. సో ఇప్పుడైతే నేనైతే సూళ్ళూరుపేట నుంచి అయితే ఇంటికైతే వచ్చేసాను. సో ఈరోజు అయితే నేను మా నాన్న పనికి అయితే వెళ్తున్నాను, నేను మా తమ్ముడు అనమాట. సో ప్రతిరోజు కంపెనీకి వెళ్ళి బోర్ అయితే కొట్టేసింది. సో ఇంకా ఇంట్లో ఉన్న బోర్ కొడుతుంది. కాసేపే అక్కడ ఉన్నంతసేపు ఇంటికి రావాలనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది. సో ఇంకా నేను నార్మల్గా ఇంకా పనికి అయితే వెళ్ళిపోతున్నాను, నేను మా తమ్ముడు అనమాట. సో లెట్స్ గో. అయితే వెళ్తా ఉంటే ఇక్కడ గేట్లు అయితే వేస్తున్నారు. నార్మల్ టైంలో అయితే నార్మల్గానే ఉంటుంది. మనకి ఏదన్నా పని ఉన్నప్పుడే ఇది క్లోజ్లో పెట్టేస్తారు గైస్, అది నాకు అర్థం కాదు. సో గైస్ చూడండి, పైన అయితే కనపడతా ఉంది కదా, ఛానల్స్ అయితే బిగిచ్చేస్తున్నారు. ఇది డైనింగ్ అనమాట. ఇంకా ఇది వచ్చి కిచెన్లో కానీ ఛానల్స్ అయితే బిగిచ్చేస్తున్నారు. ఇది డైనింగ్. దీంట్లో నాకు తెలిసి బిగియాలి కదా దీంట్లో. సో హాల్లో అయితే ఆల్రెడీ బిగిచ్చేస్తున్నారు. ఎవరెవరు వచ్చారు ఎవరెవరు వచ్చారు? నాన్న ఒకటే చేశాడా? ఓ. సో గాయస్ ఇది నార్మల్ వరండా టైపు బాల్కనీ. సో ఇంకో రూమ్ ఇది అనమాట, పెద్ద బెడ్రూమ్ ఇది. దీనికి ఛానల్ అయితే బిగియాలి. సో గైస్ ఇంకోటి అయితే రూమ్ అయితే ఉంది గైస్ ఇక్కడ. సో ఈ రూమ్లో కానీ ఛానల్ అయితే బిగియాలి. ఇలా కనపడతా ఉంది కదా, సో ఇక్కడ కానీ ఇలా ఛానల్స్ అయితే మొత్తం బిగియాలి. మొత్తం 2 బెడ్రూమ్లు, 3 బెడ్రూమ్లు. ఇంకో 3 బెడ్రూమ్ ఇదనమాట. చిన్నదిగానే ఉంది. 2 పెద్ద బెడ్రూమ్లు, 1 చిన్న బెడ్రూము, ప్లస్ ఇది డైనింగ్ హాల్ అనమాట. చూడ్డానికి అయితే ఇలా ఉంది. రెడీ అయిపోతే చాలా బాగుంటుంది. ఈ మాదిరిగా కమ్ములు అయితే ఉన్నాయి పైన. సో ఇలాగైతే బిగియాలి గైస్. సో గైస్ ఇక్కడైతే 3 బెడ్రూమ్లు అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ హాలు డైనింగ్ చేసేస్తున్నారు. మా నాన్న ఒక్కడినైతే వచ్చి చేసేసారనమాట. ఇప్పుడు మేము 3 బెడ్రూము, 1 డైనింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. సో అదైతే చేస్తాము. నేను మా తమ్ముడు అయితే వచ్చినాం చూడండి. సో నేనైతే మీకైతే బెడ్రూము అవంతా చూపించాను కదా, నార్మల్గా ఉంది. సో ఈ విధంగా అయితే కమ్మి అయితే బిగియాలి. సో నేనైతే బిగించిన తర్వాత మీకు అయితే చూపిస్తాను అనమాట. సో మా తమ్ముడు అయితే కనెక్షన్ అయితే ఇస్తున్నాడు గైస్. అంటే మనకి డ్రిల్ మిషన్ కావాలి కదా, సో దానికి కనెక్షన్ అయితే ఇచ్చేస్తా ఉన్నాడు. ఇది బోర్డ్ అనమాట, దీంట్లో అయితే కనెక్ట్ చేస్తాము. ఇది పెద్ద మిషన్, హోల్డ్ చేసే డ్రిల్ అనమాట. ఇంకా దాంట్లో అయితే మొత్తం పనిచేసే సామాన్లు అయితే ఉన్నాయి గైస్. సో మొత్తం అయినాక నేనైతే మీకైతే చూపిస్తాను. లేకపోతే మళ్ళీ మొత్తం చూపించాలంటే లాంగ్ వీడియో అయిపోద్ది. ఈ మాదిరిగా అయితే ఇంకా 3 బెడ్రూమ్ అయితే దానికైతే చేయాలి, 1 డైనింగ్లో అయితే చేయాలి. సో నేను మళ్ళీ అయితే చూపిస్తాను మీకు వచ్చేసి. గైస్ మా తమ్ముడు అయితే పైకి అయితే ఎక్కేసాడు అనమాట. వర్క్ అయితే స్టార్ట్ చేసేసాడు. చూడండి మా వర్క్ టైమింగ్ అయితే ఎలా ఉంది చూడండి. టైం అయితే ఇప్పుడు 10:30 అలా అవుతుంది. ఇప్పుడైతే మేము వర్క్ అయితే వచ్చాం. నార్మల్ వర్కర్లు అయితే ఎన్ని గంటలకు వస్తారు తెలుసా? 8 కానీ 9:30 కానీ వచ్చేసారు షార్ప్. కాకపోతే మేము చూడండి మా ఇష్టానికి 10కి వచ్చాం మేము. ఇది మన ఓన్ వర్క్ అనేది. సో ఇంకా స్టార్ట్ అయితే చేసేసాడు మొత్తం. సో ఇప్పుడైతే ఇది ఇలా చూస్తున్నారు కదా, ఫైనల్ అయ్యాక నేనైతే ఇంకా వీడియోలో మీకైతే చూపిస్తాను. సో గైస్ తినడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు దాకైతే వర్క్ అయితే చేసాము. టైం అయితే 1 అయిపోయింది. గోపుర బదులు దీన్ని తగిలించుకొని రైడ్ చేసుకోవచ్చు. తెలుసా తెలీదా? తెలీదా? అంటే మనం హెల్మెట్కి గోపుర వేసుకుంటాం కదా, సో గోపుర లేకపోయినా మనం మొబైల్ అయినా దానికి అటాచ్ చేసుకొని చేసుకోవచ్చు. కెమెరా క్వాలిటీ మాత్రం iPhone 15లో సూపర్గా అయితే వస్తుంది గైస్. నేను ఎప్పుడు దీంట్లో బ్లాగింగ్ చేస్తున్నా, సూపర్గా అయితే వస్తూ ఉంది. మీరు ఒకసారి కామెంట్ అయితే చేసి చెప్పండి ఎలా ఉంది కెమెరా క్వాలిటీ. సో గైస్ మధ్యాహ్నం తినేసి మేమైతే ఇంకా మళ్ళీ వెళ్తున్నాము. పొద్దున వెళ్ళేటప్పుడు అయితే గేట్ అయితే వేసేస్తున్నారు. కాసేపు అయితే వెయిట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ ఫుడ్కి వచ్చేటప్పుడు కానీ వేసేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం తినేసి. ఎప్పుడు వేసేసి ఉంటారో తీసేసి ఉంటారో తెలీదు. అబ్బా వేసేస్తున్నారు మళ్ళీ. మన బ్యాడ్ లక్ రిషాద్.
చూడే అసలు జూమ్ చేస్తాం, కనపడుతున్నారు జనాలు అక్కడ, ఫుల్ అయితే జనాలు ఉన్నారు గైస్. చూడండి మా బ్యాడ్ లక్ గైస్, నిజంగా ఈసారి అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు గైస్. చూడండి ఇటువైపులో అయితే జూమ్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను, బ్లర్ వస్తుందేమో, ఓకేనా? చూడండి చాలా మంది ఉన్నారు. సో గైస్ తినేసి అయితే వచ్చేసాము, ఆల్రెడీ కిచెన్లో చేసాం కదా. సో పొద్దున అయితే మీకు చూపించాను కదా, ఇది డైనింగ్ అనమాట. డైనింగ్లో కానీ కంప్లీట్ అయితే చేసేసాము. చూడండి పొద్దున అయితే ఇలా లేదు కదా, ఇప్పుడు మళ్ళీ చూడండి మొత్తం చేసేసాము. నెక్స్ట్ అయితే వచ్చి ఈ రూమ్లో అయితే చేస్తూ ఉన్నాము. ఇది చిన్నదిగా ఉంది కొద్దిగా, సో ఇది హాఫ్ ఆఫ్ ద చేసి మళ్ళీ మేము అయితే వెళ్ళిపోయాము. సో ఫైనల్గా ఇది కానీ పూర్తి అయితే చేస్తున్నాము. మా తమ్ముడు ఇప్పుడే తినేసి వచ్చి వాటర్ అయితే తాగుతూ ఉన్నాడు. సో ఇంకా అది చేసిన తర్వాత ఈ బెడ్రూమ్లో అయితే చేయాలి గైస్. సో ఈ విధంగా అయితే చేస్తాము అనుకో, అప్పుడు మేము మూడు బెడ్రూమ్ చేసినట్టు అయితే అయిపోద్ది. ఇది ఒక డైనింగ్, అది ఒక రూము, దాని పక్కన ఇంకొక రూము. సో ఈ మూడు అయితే చేసి మేమైతే కంప్లీట్ అయితే చేసేస్తాం. 5:30 కానీ 6 దాకా అయితే చేస్తాం ఖచ్చితంగా. సో అంతే గైస్, ఇంకా చేసి నేను చూపిస్తా చేసిన తర్వాత. సో ఇది చేసేసి దాని తర్వాత వైరింగ్ అయితే లాగుతారనమాట. వైరింగ్ లాగిన తర్వాత మేమైతే బోర్డులు అయితే బిగిస్తాము. బోర్డు బిగించి ఫినిషింగ్ అయితే చేస్తాము. ఆ రూమ్లో చేసి చూపిస్తాం గైస్. సో గైస్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇందాక నేను చూపించాను కదా, ఫస్ట్లో వచ్చినప్పుడు డైనింగ్ అని చెప్పాను కదా, డైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ రూమ్ కానీ కంప్లీట్ అయితే అయిపోయింది గైస్. సో ఇంకా ఈ రూమ్లో అయితే చేయాలి గైస్. ఇప్పుడు మా తమ్ముడు అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాడు పైన. నేనైతే ఏమనుకున్నాను అంటే 4 ఉన్నాయి కదా, సో 4 కంప్లీట్ చేసేద్దాం. ఈ డైనింగ్, ఈ రూము, ఆ రూమ్ కానీ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు తెలిసి అవ్వదనుకుంటా. ఇదిగోండి ఇంకొక రూమ్ ఇదనమాట, ఇంకొక రూమ్ ఇదనమాట పెద్దది. ఇప్పుడు స్టార్ట్ చేసిన రూమ్ కానీ చాలా పెద్దది. ఆ డైనింగ్ వచ్చి చిన్నదే, ఇది కానీ కొద్దిగా చిన్నదే. 4 కంప్లీట్ అయిపోతుందేమో అనుకున్నాను, కాకపోతే 3 అయితే అవుతుంది అనుకుంటున్నా. నేనైతే 4 అయితే అయిపోతుంది అనుకున్నా, కాకపోతే టైం అయితే మాకు సరిపోలేదు. అంటే రెండు బెడ్రూమ్ చాలా పెద్దగా ఉన్నాయి. సో మేమైతే ట్రై అయితే చేస్తాం. 5:30, 6 దాకా అయితే చేస్తాం. మేము వచ్చింది కానీ చాలా లేట్, 10:30కి అయితే వచ్చాము వర్క్ దగ్గరికి. సో మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే చేయండి. ఇన్స్టాలో ఫాలో అయితే చేసుకోండి గైస్, నౌషాద్ బ్లాగ్స్ గైస్. సో అదైతే ఇంకా వేరే రూమ్లో అయితే మా తమ్ముడు అయితే స్టార్ట్ చేశారు కదా, సో అది కంప్లీట్ చేసి నేను మొత్తం మీకు ఫైనల్గా అయితే చూపిస్తాను. ఈ రూమ్ ఒకటే పెండింగ్ అయితే అయిపోతుంది అనమాట. రేపు మేము ఈరోజు మార్కింగ్ చేస్తే మా నాన్న ఒక్కడనే అయితే వచ్చి చేస్తాడు. ఇవంతా చేసింది మా నాన్న, మా హాలు, కిచెను మా నాన్న ఒక్కడనే చేశాడు అనమాట 1 డేలో. సో మేమైతే 1 డేలో 3 అయితే చేస్తున్నాం, 4 అయితే పెండింగ్ వదిలేస్తాం. మా నాన్న అయితే వచ్చి మధ్యాహ్నం అయితే చేస్తాడు రేపు అనమాట. సో గైస్ ఇంకా అది కంప్లీట్ చేసుకొని నేనైతే మీకు మొత్తం అయితే చూపిస్తాను. గైస్ నేనైతే చెప్పాను కదా 3 అయితే కంప్లీట్ అయిపోతుంది, కాకపోతే 3 అయితే కాలేదు, 2 అయితే కంప్లీట్గా అయిపోయింది. 3వది అయితే పెండింగ్ గైస్. రేపు వచ్చి మా నాన్న అయితే చేస్తారు.